హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నిన్న సోమవారం రోజు తీసింది ఈ వీడియో అయితే. నిన్న సోమవారం కదా, ఇంకా నేనైతే సోమవారం మంగళవారం పూజ చేసుకుంటా, శుక్రవారం కూడా. అయితే మా నడిపి బావ చనిపోయిండు. ఇంకా అప్పటి నుండి మేము దీపం అయితే పెడతలేము. ఏడాది వరకు చుట్టు పట్టాలని చెప్పారు. ఎందుకంటే మా బావకి మా మామనే తలకొరిగి పట్టిండు. ఇంకా అందుకని మా మామ ఉన్నారు కాబట్టి, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము దీపం పెట్టద్దు, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సంవత్సరం వరకు చుట్టూ ఉండమని చెప్పారు. ఇంకా దాదాపు దీపం పెట్టి అయితే 5 నెలలు అవుతుంది. అంటే మా బావ చనిపోయి కూడా 5 నెలలు అవుతుంది అన్నమాట. ఇంకా 5 నెలలు అయిపోయిందంటే ఇంకా 9 నెలల్లో ఏమో చేస్తాం కావచ్చు సంవత్సరికం. ఇంకా అప్పటి వరకు అయితే దీపం అయితే పెట్టుడు ఉండదు. కొందరు ఏమంటే మా ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు అన్ని రోజులు ఉండద్దు, అట్లా ఉంటారా, పెట్టుకోవాలని అంటారు. కానీ ఎవరి ఊరు పద్ధతులు అనేది వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా మా ఊరి కాడనైతే అట్లా ఉంటారు అన్నట్టు. అంటే పాలోళ్ళు అంటే ఏమో ఉండకపోవచ్చు, కానీ ఇంట్లో సొంతంగా మా ఆయన వాళ్ళ అన్న కాబట్టి, ఇంకా మా మామ పెట్టిండు కాబట్టి తలకొరి ఇంకా ఉండాల్సి వచ్చింది. కానీ ఇంకా నేను సోమవారం మంగళవారం ఇంకా శుక్రవారం అయితే ఇల్లు ఇట్లా కడుక్కుంటా. ఇంకా ఇల్లు ఇట్లా కడుక్కొని స్నానం అయితే చేసుకుంటాను. కానీ ఇంకా దీపం అయితే దేవుడి కాడ పూజ అయితే చేసుకోను. చాలా రోజులు అయిపోయింది అబ్బా దేవుని కాడ పూజ చేసుకొని ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మొక్కుకొని. ఇన్ని రోజులైంది, 5 నెలలు అయిపోయింది చూస్తుండగానే. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత సోమవారం అని ఇంకా నేను ఇల్లు అయితే మొత్తం కడిగేస్తున్నా. ఇంకా ఈ డోర్లు అయితే అబ్బా రోడ్డుకే ఉంది కదా ఇల్లు అయితే, మస్తు దుబ్బ వస్తుంది. ఎంత దుబ్బ వస్తుంది అంటే ఆ డోర్లకు బయట కిటికీలల్లో మస్తు దుబ్బ వారుతుంది. వ్యాన్లు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి దుబ్బ అయితే ఎక్కువ వస్తుంది ఇంట్లోకి. ఇంకా ఇల్లు కూడా దులపాలి. ఇంకా ఎప్పటి నుండో వీడియోలలో చెప్తానే ఉన్నా ఇల్లు దులపాలని. కానీ హాస్పిటల్లకి అటు ఇటు తిరుగుడే అవుతుంది. మొన్న ఒక వీడియోలో మీతో షేర్ చేసుకున్నా కదా, మా పాలోళ్ళు అంటే మా బావ వాళ్ళ కొడుకు అయితే పొలానికి మందు కొట్టబోయి ఒడ్డు మీద పడ్డాడంట. ఇంకా వెనక బ్లడ్ అనేది వెనక నరం అనేది తల వెనకాల చితికిపోయిందని చెప్పి, ఇంకా ఇప్పుడైతే ఆపరేషన్ చేయడానికి టైం పడుతుంది అన్నారు. అంటే అబ్జర్వేషన్లో ఉంచుకుంటామన్నారు. కానీ ఇప్పుడైతే కొంచెం పర్లేదు, మంచిగానే ఉన్నాడంట. ఇంకా 4 రోజులు అయిన తర్వాత ఆపరేషన్ చేస్తారు కావచ్చు. నేను ఈ చెట్టు గడ్డి గులాబీ చెట్టు నేను మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి రాగా అమ్మమ్మ నాకు మరీ చెప్పించింది, నీ పిల్లలు పెట్టుకుంటారు పట్టుకోమని. కానీ మా పొట్టలకేమో గుండ్లు అయి ఉన్నాయి. ఇంకా కానీ ఇచ్చింది కదా, ఇక పెడదాం అనుకున్నా మట్టిలో. కానీ ఎండలు అయితే బాగా కొడుతున్నాయి కదా, మరి ఎన్నుకుంటుందో ఎన్నుకోదో. కొద్ది రోజులు అట్లా వాటర్లో పెడదాము, దానికి ఏర్లు వస్తాయి అని చెప్పి పెట్టిన. మంచిగా ఏర్లు అయితే వచ్చినాయి. కానీ మా ఇంటి ముందు నీళ్ళు పట్టిన తర్వాతనైతే ఒకరోజు మంచిగా మట్టి అంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పట్టిన తర్వాతనైతే ఆ చెట్టు పెట్టాలి. ఇంకా మళ్ళీ నేను రోజు తప్పించి రోజు పడతా కాబట్టి ఎండకి మొత్తం నేలంతా పచ్చిగా అయితే అస్సలు ఉండలేదు. చెట్లల్లో తొందరగా ఆరిపోతుంది. ఈ ఎండకు మనుషులే అంత బేజారు అవుతారు. ఇంకా మట్టి చెట్లు ఇంకా ఎంత. మా ఇంటి ముందున్న చెట్లకు కూడా గమనించిన నేను, గన్నేరు పూల చెట్లు అవి వాడిపోయినట్టు, మధ్యాహ్నం అయితే వాడిపోయినట్టు, సాయంత్రం అయితే మంచిగా అట్లా కనిపించినాయి. మళ్ళీ పూలు కూడా అంత కలర్ షేడ్ అయినట్టు, అంటే కొంచెం లైట్, అది ముందే లైట్ పింక్ కలర్ ఉంటాయి. కానీ అవి ఇంకా మొత్తం వెలిసిపోయినట్టు అయితే పూసిన పూలు అట్లా కనిపిస్తున్నాయి. ఎండలు అంత దారుణంగా కొడుతున్నాయి. ఇంకా వ్యవసాయం పనులు చేసేవాళ్ళు, ఎండల పనికి పోయేవాళ్ళు ఎట్లా ఎత్తురో ఏమో అనిపించింది. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మమ్మ వాళ్ళది రేకులు ఇల్లే కదా, వాళ్ళైతే అమ్మమ్మ ఇల్లు అమ్మేసుకునేది. అంటే అక్కడ ఒంటరిగా ఉంటానని చెప్పి ఆ ఇల్లు అమ్మేసి ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళ ఊర్లోనైతే ఉంటుంది. కానీ రేకులు ఇంట్లోనే ఉంటారు ప్రస్తుతానికి. ఆ రేకులు అయితే మస్తు దగడత్తున్నాయి. నాకు అనిపించింది ఎండకు మా అమ్మమ్మ అంటే పెద్ద కొంచెం మనం ఇట్లా ఏజ్ మీద ఉన్న వాళ్ళమే ఇట్లా అనుకుంటే, ఇంకా ముసలోళ్ళు ఎట్లా ఎండకు ఇంత వేడి ఎట్లా తట్టుకుంటారో ఏమో అనిపించింది అనుకుంటున్నా. కానీ మా పెద్ద పొట్టికి అయితే నిన్న జ్వరం వచ్చి ఉండే, అందుకని నిన్న ఇంటికాడ ఉంది. ఇంకా తనకి చల్లటివి కానీ ఏమైనా ఐస్ క్రీమ్ కానీ ఏమైనా తిన్నా అస్సలే పడవు. అంటే తింటుంది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పోయిందేమో ఫ్రిడ్జ్లో వాటర్ మంచిగా పెట్టుకొని తాగినట్టుంది. ఇంకా ఐస్ గడ్డలు కూడా వేసుకొని తాగుతుంది. అందుకే కొంచెం బాగా జలుబు దగ్గు అయితే అయింది. ఈ ఎండాకాలం జలుబు దగ్గు ఎందుకు అయింది ఈమెకు అని నేను అనుకున్నా. అంటే నార్మల్గా అయితే వర్షాకాలం చలికాలంలో ఎక్కువ అవుతుంది ఆమెకు. ఏం గింత పడని వస్తువు తిన్నా కానీ ఇంత ఎండ కొడుతుంటే ఎట్లా అయిందని నేను అనుకున్నా. మా అక్కని అడిగితే
అంటే నా బిడ్డని అడిగితే చెప్పలేదు, నేను తినలేదు, నేను తాగలేదు, ఐస్ గడ్డలు వేసుకొని తాగలేదని చెప్పింది. కానీ మా అక్కని అడిగితే మంచిగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగింది, ఐస్ గడ్డలు కూడా మొన్న తీసి ఉంటేనే తిన్నది అది నీళ్ళల్లో వేసుకొని తాగింది కావచ్చు, నువ్వు బెదిరిస్తావా కొడతావేమో అని చెప్పి అబద్ధం చెప్పిందని ఇంకా మా అక్క అయితే నాకు చెప్పింది. అట్లుంటుంది అన్నమాట మా ఊళ్ళో ముచ్చట. ఇంకా ఇక్కడైతే ఇల్లు మొత్తం కడిగేస్తుంది, సంధిలో కూడా కడిగేసి ఈ బోలైన అయితే తోమేసుకుంటున్నా. చూస్తున్నారు కదా ఎండ 10కే, ఇంకా 10, 9:30, 10 అవుతుండొచ్చు. ఆ టైంలో ఎండ అయితే ఇంత ఘోరం కొడుతుంది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎట్లున్నారో, ఇంకా వాళ్ళందరూ ఎట్లున్నారని ఫోన్ చేసి కనుక్కొని మాట్లాడేసరికి ఇంకా 10 అయితే అయిందన్నమాట. అప్పటికే జోరు ఎండ అయిపోయింది. ఎంత ఎండ కాకముందు పని చేద్దాం అనుకున్నా ఒక్కొక్కసారి అట్లా ఎండ అవుతుంది. మళ్ళీ నాకు ఈ మధ్యలో అయితే ఊర్లోకి ఎక్కువ తిరుగుడు అవుతుంది అబ్బా. 2 రోజులు తప్పించి ఒకసారి, 3 రోజులు తప్పించి ఒకసారి అన్నట్టుగా, లేదంటే 10 రోజులకు ఒకసారి అన్నట్టుగా ఒకటే తిరుగుడు అవుతుంది. మళ్ళీ అదే రోజు పోయి రావడం అంటే బాగా కష్టమవుతుంది. పోయి మళ్ళీ అదే రోజు వచ్చినాక మళ్ళీ తెల్లారి లేచి తొందరగా పని చేసుకోవాలంటే అసలు చేతనైతే లేదు, లాంగ్ జర్నీ చేసి. అందుకే ఒక్కొక్కసారి ఇంకా కొంచెం లేటుగా పని చేస్తే ఈ సందులో అయితే ఎండ చూస్తున్నారు కదా ఎట్లా చెర్రిచ్చి కొడుతుందో. ఇంకా ఆ ఎండకి సందులో పని చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. బట్టలు పిండడం కానీ, బోలు తోమడం కానీ. లాంగ్ జర్నీ చేస్తేనే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, లేదంటే తొందరనే పని అనేది కంప్లీట్ చేసుకుంటా. ఈ ఎండకు ఇంత దూరం ప్రయాణాలంటే ఎట్లుంటుంది, ఇంకా దాదాపుగా అందరికైతే తెలిసే ఉంటుంది, చెప్పక్కర్లేదు. ఇంకా ఇంట్లో పని అయితే పొద్దున అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నా. పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్ద పాపకి ట్యాబ్లెట్ అయితే వేసిన. అంటే ఇంకా టానిక్ అయితే ఆమెకు లేదు ఇప్పుడు, అంటే 11 సంవత్సరాలు కదా, టానిక్లు అయితే వేస్తలేరు డాక్టర్స్, ట్యాబ్లెటే ఇస్తారు. ఇంకా ఆమెకైతే కొంచెం అన్నం తినబెట్టిన తర్వాత ఆమెకు అన్నం వేసి ఇచ్చి ఇంకా నేనైతే పని చేసుకుంటున్నా. ఇంకా ఆ లోపు అయితే తను అన్నం తినేది. అన్నం తిన్న తర్వాత నేను ఇక్కడ పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఆమెకు టాబ్లెట్ వేసుకొని ఇంట్లో పడుకోమని చెప్పిన. బయట కొంచెం సంధిలో చల్లగా వస్తుంది అని ఆ మంచం వేసుకొని అట్లా కొద్దిసేపు అయితే వండుకొని ఉండే. ఆమె ఇంట్లోకి పోయిన తర్వాత ఇంకా నేను బయట చేయవలసిన పనులన్నీ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకుని ఇంకా సాయంత్రం అయితే బలగం సినిమా అయితే ఇంకా నేను పిల్లలందరం కలిసి అయితే ఇంకా బలగం సినిమా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాం. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంత ఓపికగా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.